హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సతీష్ టాక్స్. ఎట్టకేలకు మన ఐపీఎల్ సీజన్ 17 మొదటి మ్యాచ్ స్టార్ట్ అయింది. ఇనాగ్రేషన్ సెరమనీ అట్టహాసంగా మొదలైంది. బాలీవుడ్ స్టార్స్ అందరూ వచ్చి వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ అదరగొట్టేశారు. సోనూ నిగమ్, అక్షయ్ కుమార్, టైగర్ షరాఫ్ వీళ్ళందరూ వచ్చి తుక్కు రేగొట్టారు. ఇనాగ్రేషన్ సెరమనీ అంతా బ్యూటిఫుల్గా సాగింది. తర్వాత వెంటనే మా మ్యాచ్ స్టార్ట్ అయింది. టాస్ అన్నారు. టాస్ దగ్గరికి వచ్చింది. పిచ్ రిపోర్ట్లో చెప్పింది ఏంటంటే, బ్రెయిన్ లారా పిచ్ బౌలింగ్ అనుకూలిస్తుంది, సో నేను కనుక టాస్ విన్ అయితే నేనే కెప్టెన్ అయితే బౌలింగ్ తీసుకుంటానని చెప్పాడు. కానీ వెంటనే రుతురాజ్ గైక్వాడ్ వేసిన టాస్ డూప్లెసిస్ గెలిచాడు. సో డూప్లెసిస్ గెలిచి వెంటనే బ్యాటింగ్ అన్నాడు. సో అక్కడే కొద్దిగా అందరం అనుకున్నాం, పిచ్ రిపోర్ట్ ప్రకారం కాకుండా అగైనిస్ట్కి వెళ్తున్నాడు అనిపించింది. బట్ దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేస్తూ మంచి స్టార్ట్ ఇచ్చాడు డూప్లెసిస్. అద్భుతమైన షాట్స్ తోటి చెలరేగిపోయాడు. సో ఒక దశలో అయితే విరాట్ కోహ్లీ నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఒక విజిటర్ పాత్ర పోషించి కేవలం అతను చూడడానికి స్పెక్టాక్టర్గా మిగిలిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మొత్తం స్ట్రైకింగ్ తనే తీసుకుని ఫోర్లు బాది వదిలిపెట్టాడు. సో 41 ఫర్ నో లాస్ దగ్గర మంచి బాగున్న పరిస్థితిలో మంచి పొజిషన్లో ఉందని అనిపించింది. సో సడన్గా రుతురాజ్ గైక్వాడ్ ఈ దశలో దీపక్ చహార్ని కూడా గట్టిగానే కొట్టారు. సో ఇదేంట్రా బాబు ఇలా కొడుతున్నారు. సో ప్లేయర్స్ అందరూ కూడా నాకు అనిపించింది ఏంటంటే, ఒక లాంగ్ బ్రేక్ వెళ్ళి వచ్చారు కదా, కొంచెం లేజీగా కదిలినట్టుగా అనిపించింది. సో అది ఎక్కువసేపు ఏమీ లేదులేండి, కొద్దిగా కొన్ని ఓవర్లు కొద్దిగా లేజీగా బౌలింగ్ చేసినట్టుగా అనిపించింది నాకు. బట్ ధోని భయ్య, అసలు ధోని రావడం కీపింగ్ చేయడం అసలు ఆయన తీసుకుంటుంటే ఏదో 296 డేస్ తర్వాత ఏమో మళ్ళీ ఆడుతున్నాడంట క్రికెట్. సో అసలు అదేం అనిపించలే. ఆయన వచ్చి మళ్ళీ వింటేజ్ ధోని అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే వచ్చి మంచిగా బాల్స్ తీసుకుంటున్నాడు, కీపింగ్ చేస్తున్నాడు, విసురుతున్నాడు, అంతా చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు గ్రౌండ్లో. అసలు ఒక 42 ఇయర్స్ ప్లేయర్ అలా ఆడుతున్నాడు అంటే ఆ ఫిట్నెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ ఏజ్లో ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటూ కీపింగ్ చేయడం చాలా కష్టం, డెఫినెట్లీ చాలా కష్టం. అందులోనూ ఆ రేంజ్లో చేయడం ఇంకా కష్టం. సో దానికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ధోనిని ఎంత మెచ్చుకున్నా తక్కువే. తర్వాత ముసఫిర్ బంగ్లాదేశ్ బౌలర్ ని దించాడు రుతురాజ్ గైక్వాడ్. సో అతను రావడమే ఒకటే ఓవర్లో 2 వికెట్లు తీసి పారేశాడు. అతను కట్టర్స్ వేస్తూ మిక్సప్ వేసి బౌలింగ్ వేసి కన్ఫ్యూజ్ చేశాడు. సో టకా డూప్లెసిస్, మ్యాక్స్వెల్ ఇద్దరు అవుట్ అయిపోయారు. సో దాని తర్వాత మ్యాచ్ ఏంటి, ఎక్కడికి వెళ్తుంది, వాళ్ళు ఆర్సీబీ బేసిక్గా వాళ్ళు టాప్ ఆర్డర్ మీదే ఆధారపడి ఉన్నారు. తర్వాత కింద వచ్చేవాళ్ళు ఎవరో కొడతారా లేదా అనే దాని గురించి వాళ్ళకి పెద్ద గ్యారంటీ లేదు. సో టాప్ ఆర్డరే కొలాప్స్ అయిపోయింది. అసలు ఒక స్టేజ్లో అయితే 100కే వెళ్తుందా లేదా అనుకున్నాం అనే స్టేజ్లో తీసుకొచ్చింది పరిస్థితి. కానీ దాన్ని మెల్లగా కన్సాలిడేట్ చేసుకుంటూ వచ్చారు మన దినేష్ కార్తిక్, రావత్ ఇద్దరు కలిసి. సో ఇద్దరు కలిసి చాలా కొత్త కుర్రాడు రావత్ అయితే భలే ఆడాడు. అసలు ఆట చూస్తే వచ్చటేసింది. అసలు ఆ స్టేజ్లో అంత మంచి పార్ట్నర్షిప్ అవ్వడం అనేది చాలా గ్రేట్. నిజంగా చెప్పాలంటే వాళ్ళిద్దరు ఆడిన ఆటకే స్కోర్ అంత దూరం వెళ్ళింది. సో మొత్తానికి 174 దగ్గర ల్యాండ్ చేశారు. 173 ఆర్డర్ రన్స్ అనుకుంటా. సో ల్యాండ్ చేశారు. గుడ్ టార్గెట్ అని చెప్పాలి. కానీ మనకు చెన్నై బ్యాటింగ్ డెప్త్ గురించి తెలియదేం కాదు. సో ఆ విషయం దినేష్ కార్తిక్ కూడా చెప్పాడు పోస్ట్ మ్యాచ్ డిస్కషన్స్లో. సో పిచ్ బ్యాటింగ్ అనుకూలిస్తుంది, పిచ్ బ్యాటింగ్ బాగుంది, కానీ ఇప్పుడు ఈ స్కోర్ అనేది సరిపోతుందని నేను అనుకోవట్లేదు. ఇంకొక 20-30 ఆడ్ రన్స్ షార్ట్ ఉన్నాము అని అతను అప్పుడే తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. అదే నిజమైంది యాక్చువల్లీ. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో చూస్తే అసలు బౌలర్స్ ఎవరు తేలిపోయారు అనిపించింది నాకు. అసలు ఆ మంచి బౌలర్స్ సిరాజ్ వీళ్ళందరూ ఉన్నా కూడా ఆ బౌలింగ్ అంతా తేలిపోయినట్టు అనిపించింది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు బాధేసి వెళ్ళిపోతున్నారు. పవర్ ప్లేలోనే 61 రన్స్ కొట్టిపారేశారు 66 ఓవర్స్లోనే. సో ఇంకా ఆల్మోస్ట్ అక్కడే విన్ ఖాయం అనిపించింది.
తర్వాత వికెట్లు పడినా అది పెద్దగా ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదని చెప్పాలి. సో ఒక దశలో 4 వికెట్స్ పడిపోయిన తర్వాత కూడా మళ్ళీ జడేజా వచ్చి భలే ఆడాడు అసలు. తను మళ్ళీ లాస్ట్ ఇయర్ ఫైనల్ని గుర్తు చేశాడు. ఆ విధంగానే మళ్ళీ దానికి అక్కడి నుంచే మ్యాచ్ కంటిన్యూ అవుతుందా అన్న విధానంలో అతని బ్యాటింగ్ అనిపించింది. సో అతను కూడా చాలా సెన్సిబుల్గా మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ ప్రకారం ఓవర్కి 2 బౌన్సర్లు వేయచ్చు. సో ఆర్సీబీ వాళ్ళు విపరీతంగా బౌన్సర్లు వేయడం వల్లనే ఇంత ప్రాబ్లం వచ్చిందని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఒక మంచి యార్కర్తో వికెట్ దొరికే సందర్భంలో కూడా ఓవర్కి 2 వేయచ్చు కదా అని 2 బౌన్సర్లు వేయడం, బౌన్సర్ల మీద ఎక్కువ ఆధారపడడం, బౌన్సర్ వేస్తే వాళ్ళు క్యాచ్ దొరుకుతాయని భావించడం. సో దీనివల్ల ఏమైందంటే టూ మనీ బౌన్సర్స్ పడిన బౌన్సర్స్ని చాలా బాగా ఎదుర్కొన్నారు. ఎస్పెషల్లీ శివం దుబే అయితే నిజంగా చాలా ఓర్పుగా ఆడాడు. స్టార్టింగ్లో అతనికి బౌన్సర్లు వేసి చాలా ఇబ్బంది పెట్టారు. ప్రతి ఒక్క బౌలర్ వచ్చి మొఖాల మీదకి వేసి చాలా ఇబ్బంది పెట్టారు. బట్ కాసేపు కన్సల్టేట్ చేశాడు. దాని తర్వాత సింగిల్స్ తీసుకుంటూ వచ్చాడు. జడేజా కూడా ఆల్మోస్ట్ అదే పని చేసుకుంటూ వచ్చాడు. సో బౌన్సర్ వచ్చిన బాల్ని కూడా సింగిల్ తీయడం, బాల్ వేస్ట్ అవ్వకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉండడం, స్కోర్ బోర్డ్ ఎక్కడ కింద పడకుండా కాపాడుకుంటూ వచ్చారు. చివరాగరికి వచ్చిన తర్వాత తనదైన స్టైల్లో మ్యాచ్ ఫినిష్ చేశారు. సో ఈ ప్రకారంగా మ్యాచ్ అనేది ఒక ఏకపక్షం అనే చెప్పాలి. ఎక్కడా కూడా ఆర్సీబీది గెలుస్తుంది అనే స్టేజ్ నాకు ఎక్కడా అయితే కనిపించలేదు. ఎందుకంటే ఒకనొక స్టేజ్లో ఓపెనింగ్ వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడైతే ఆర్సీబీ మంచి పొజిషన్లో ఉందనిపించింది. తర్వాత ముసఫిర్ రహమాన్ వచ్చిన తర్వాత, అతను బౌలింగ్ వచ్చిన తర్వాత ఆ ఆశలన్నీ గల్లంత అయిపోయినాయి. ఎందుకంటే టకటక 4 వికెట్లు తీసి పడేశాడు. 4 వికెట్లు తీసి అక్కడే అసలు మ్యాచ్ అనేది టర్నింగ్ పాయింట్ అక్కడే. ఆ విషయం రుతురాజ్ కూడా ఒప్పుకున్నాడు. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో చెప్పిన దాంట్లో రుతురాజ్ కూడా అదే మాట చెప్పాడు. సో ఏంటంటే ఆ టర్నింగ్ పాయింట్ అక్కడే అయిపోయింది. సో అక్కడి నుంచి ఆర్సీబీ ఎక్కడా కూడా కోలుకోవడానికి అవకాశం లేకపోయింది. ఎందుకంటే వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్స్ ఎవరైతే డూప్లెసిస్ కానీ, మ్యాక్స్వెల్ కానీ, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ మనకి చాలా సాధారణంగా అనిపించింది. బహుశా చెప్తున్నాను కదా, ప్లేయర్స్ అందరూ చాలా బ్రేక్ తీసుకుని, తను కూడా చాలా రోజులు బ్రేక్ తర్వాత ఆడుతున్నాడు విరాట్. సో మేబీ నెక్స్ట్ మ్యాచ్ అన్న పుంజుకుని వాళ్ళదైన శైలిలో వాళ్ళు మంచిగా ఆడి నెక్స్ట్ మ్యాచ్లో మనందరు ఫ్యాన్స్కి పండగ ఇస్తారని, మంచి ఒక విన్ ఇస్తారని మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటూ చెన్నై సూపర్ కింగ్స్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ